హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాము. మీరు చూసిన రామ్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల ఏంటంటే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు మీ మెయిల్లో పొందడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ వచ్చేసి తక్కువ ఖర్చుతోటి హౌస్ వైరింగ్ మీటర్ ఎలా పర్చేజ్ చేయాలో ప్లస్ దాని వైరింగ్ ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే కనుక మనం అన్ని మెటీరియల్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. దీంట్లో మన 2 మెయిన్లు, జంక్షన్ బాక్సులు ప్లస్ 2 హోల్డర్లు ప్లస్ మనకి స్పెషల్ షీట్లు, టేప్స్, మనకి ఇక్కడనే కరెంట్ బోర్డ్స్ ఇవన్నీ పర్చేజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ 2 మెయిన్లు వచ్చేసి 200 పడడం జరిగింది ఫ్రెండ్స్. ఈ 2 మెయిన్లు, ఇక్కడ జంక్షన్ బాక్స్ ఒకటి వచ్చేసి మనకి 20 రూపాయలు పడడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే 2 మెయిన్లు వచ్చేసి మనకి ఒకటి ఇంటి సర్కిల్ కోసం అనేసి ఆన్ ఆఫ్ చేసుకున్నానికి ఒక మెయిన్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో మెయిన్ మోటార్ కోసం అనేసి తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ 8 ప్లాస్టిక్ పీవీసీ బోర్డు అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మనకి చూసుకుంటే 8 స్విచ్లు దాకా పడడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికోసం వచ్చేసి మనకి ఇక్కడ స్విచ్చెస్, సాకెట్స్ తీసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది కూడా 8 బాక్స్ ఫ్రెండ్స్. దీంట్లో మనకు వచ్చేసి ఓన్లీ టీవీ కోసం అనేసి ఇది పర్చేజ్ చేయడం జరిగింది. డైరెక్ట్ ఫిట్టింగ్ రావడం జరిగింది ఫ్రెండ్స్. అది వచ్చేసి బాక్స్. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ మనం రాయల్ ప్లగ్లు, చైనా మేకులు, మనం ఇక్కడ అల్యూమినియం స్క్రూస్ అనేవి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మెటీరియల్ చూసుకుంటే కనుక ఇందులో వచ్చేసి మనకి 1/2 ఇంచు ఎల్బోలు ప్లస్ 1/2 ఇంచు క్లాంపులు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాత మెటీరియల్ అనేవి కొన్ని వాడడం జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళే. ఇక్కడ చూసుకుంటే కనుక ఇది ఓల్డ్ బాక్సులు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మన సప్లై బాక్సులు కూడా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చూసుకుంటే మనకి గోల్డ్ మెడల్ కొత్తది బెండల్ అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే దీని మీద 1 mm ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీని మీద మనకి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీని వెయిట్, దీని సైజు, దీని లెంత్, మొత్తం లెంత్ వచ్చేసి 90 మీటర్స్ ఫ్రెండ్స్. బెండల్ వచ్చేసి ఇది చూసుకుంటే కనుక వెయిట్ మనకి 1 kg 400 గ్రాముల దాక ఉండడం అనేసి దీని మీద మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీని సైజ్ వచ్చేసరికి 1 mm ఫ్రెండ్స్. దీని మీద చూసుకుంటే కనుక మనకి ఓపెన్ చేయగానే దీంట్లో 10 రూపీస్ అనేది కూపన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. దీన్ని మనం కనుక షాప్లో ఇస్తే కనుక మనకు 10 రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే కనుక నెక్స్ట్ దీన్ని ఎలా ఓపెన్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పార్ట్ 1 ఫ్రెండ్స్. ఇది పార్ట్ 2 సెకండ్ పార్ట్ కూడా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం ఇవన్నీ ఫిట్ చేయడం కూడా మనకు లెంత్ అయిపోతుంది అనేసి మనకి సెకండ్ పార్ట్ కూడా పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొత్తం ఫిట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపెట్టడానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్. దీనిలో చూస్తే ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ మళ్ళీ రాబోతుంది ఫ్రెండ్స్. దీంట్లో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం బెండల్ అనేది ఈ విధంగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో మధ్యలది మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి వైర్ బెండలలో మనకి మధ్యలది మాత్రమే బయటికి లాగాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి పైది అనేది రాదు ఫ్రెండ్స్. చిక్కు కావడం జరుగుతుంది. మధ్యలది మాత్రం తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా లోపల నుంచి కూడా కట్ చేయొచ్చు, కానీ మీకోసం తెలియడానికి బయటికి తీసి కట్ చేసి మళ్ళీ లోపల సర్కిల్ది మాత్రం తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీకోసం అనేసి. నెక్స్ట్ చూసుకుంటే కనుక స్విచ్చెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. స్విచ్చెస్ ఇవన్నీ మనం సాకెట్స్, ఇండికేటర్ ఇవన్నీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకింగ్ అన్బాక్సింగ్ చేసి మనకి స్క్రూస్ అనేటివి లూజ్ చేసి అన్నీ పెట్టుకొని మనకి స్విచ్ బోర్డుకి అనేటివి ఎక్కియాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే మనకి ఇక్కడ 2 సాకెట్లు, 1 ఇండికేటర్, 5 స్విచ్లు అనేటివి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ పాయింట్లను బట్టి మనం ఈ విధంగా సెట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి 1/2 ఇంచు పైపులు కూడా తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 2 గదులు కాబట్టి మనకి ఇవి సరిపోతాయి ఫ్రెండ్స్. పైప్స్ ఇవన్నీ వచ్చేసి దీంట్లో పూర్ పీపుల్స్ కాబట్టి మనం తక్కువ ఖర్చులోని ఇవన్నీ మెటీరియల్ అన్నీ సజెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో చూసుకుంటే ఇవి స్విచ్చెస్ ఫ్రెండ్స్. స్విచ్చెస్ ప్లస్ మన సాకెట్స్, ఇండికేటర్ అనేటివి మొత్తం చేయడం జరిగింది. దీంట్లో చూసుకుంటే కనుక మొత్తం ఇక్కడ ఏ గ్యాప్ అవ్వపడకుండా మనం మొత్తం ఫిల్ చేసి ఫుల్ టైట్గా మనం స్విచ్చెస్ అనేటివి టైట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. స్విచ్చెస్, సాకెట్స్ వచ్చేసి. కాకపోతే ఇందులో ఒక స్విచ్ వచ్చేసి మాత్రం మిలియన్ అనేటివి రావడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో మాత్రం మనం చూసుకుంటే కనుక ఈ స్విచ్ ఒకటి వచ్చేసి 12 రూపీస్ 10 రూపీస్ పడడం జరుగుతుంది ఫ్రెండ్స్. సాకెట్ వచ్చేసి 25 రూపీస్ పడడం జరుగుతుంది. దీంట్లో మనం మొత్తం ఇక్కడ తక్కువ ఖర్చులోనే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మొత్తం వైరింగ్ మొత్తం కలిపి మనకి కాస్ట్ వైర్ బెండల్ మొత్తం ఇవన్నీ కాస్ట్ వచ్చేసరికి మనకి 1800 దాకా రావడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే వైర్ బెండల్ ఒకటి వచ్చేసి మనకి 650 700 పడడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 1 mm వైర్ బెండల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 180 అని కూడా అంటారు. దీంట్లో చూసుకుంటే కనుక
ఇక్కడ మనం బోర్డు వైరింగ్ అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే ఇక్కడ మనకి కింద స్విచ్చెస్ ఉన్నాయి కానీ ఫ్రెండ్స్, స్విచ్చెస్కి మాత్రం కింది పక్క రో మొత్తం మనం ఫేస్ అనేది సెట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో వీడియోలో చూసే విధంగా మీరు కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా దీంట్లో చూస్తే కనుక స్విచ్కి కింది భాగంలో మనం ఫేస్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 2 సాకెట్లు, ఒక ఇండికేటర్, 5 స్విచ్లు అనేటివి పెట్టడం జరిగింది. దీంట్లో మనం ఒక స్విచ్కి 2 సాకెట్లు పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇక్కడ పాయింట్స్ అనేటివి మనకి ఫిల్అప్ అయి ఉండడం జరిగింది ఫ్రెండ్స్. 2 లైట్లు, 2 ఫ్యాన్లు ఉండడం జరిగింది. దానికోసం అనేసి మనం ఈ విధంగా సెట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక స్విచ్కి 2 సాకెట్లు అనేటివి పెట్టడం జరిగింది. దీంట్లో చూసుకుంటే కనుక ఈ కింద రో మొత్తం మనం ఫేస్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే వీడియోలో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. స్విచ్కి కింది పక్క మాత్రం ఫేస్ అనేది ఇవ్వాలి, న్యూట్రల్ మాత్రం డైరెక్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పైన మాత్రం పాయింట్ ఉంటుంది కానీ ఫ్యాన్ అనే లైట్ అయినా పాయింట్ మాత్రం పైన వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక వైర్ మాత్రం పైన వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఇండికేటర్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇండికేటర్ కోసం అనేసి కొంచెం స్లీవ్ తీసి ఫేస్ అనేది డైరెక్ట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే ఈ విధంగా మనం ఫేస్ అనేది దానికి ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ ఈ ఫేస్ అనేది మనం పోల్ నుంచి వచ్చిన మీటర్ నుంచి వచ్చిన వైర్కి అనేది సప్లై చేయడానికి జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ న్యూట్రల్ ఉంటుంది కానీ ఫ్రెండ్స్, న్యూట్రల్ అనేది డైరెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసి వచ్చేసి స్విచ్ నుంచి సాకెట్కి అనేది పోవడానికి జరుగుతుంది ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మనకి ఒక స్విచ్ నుంచి 2 సాకెట్లకి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఆ విధంగా వైరింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మనం. దీంట్లో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ ఎల్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దానికి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ లైన్ ఫేస్ అనేది. మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఈ వీడియోలోనే మీకు ఎన్ చూపిస్తా ఫ్రెండ్స్. మీకు వచ్చేసి దీంట్లో చూసుకుంటే ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనం పైన స్విచ్ ఉంది కానీ ఫ్రెండ్స్, స్విచ్కి పైన ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కింద ఫేసు పైన స్విచ్కి ఇవ్వాల్సి ఉంటుంది. స్విచ్ చేస్తే ఈ 2 సాకెట్లు మనకి పడాల్సి ఉంటుంది. ఎల్ అనేది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఎల్ లైన్ పక్కన ఎన్ ఉంటుంది ఫ్రెండ్స్, అది న్యూట్రల్. మనం ఎప్పుడైనా ఫేస్ అనేది ఎల్కి ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏ సాకెట్కైనా కానీ మనకు ఎల్ అనేది లైన్ ఫ్రెండ్స్ డైరెక్ట్ కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి రావడం జరుగుతుంది. దీంట్లో చూసుకుంటే కనుక ఇప్పుడు మనం న్యూట్రల్ అనేది జాయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. న్యూట్రల్ వచ్చేసి కామన్గా దానికి దానికి స్విచ్చెస్ సాకెట్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. డైరెక్ట్ మనం సాకెట్కి ఇచ్చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎప్పటికీ రెగ్యులర్గా రన్ అవుతూనే ఉంటుంది. డైరెక్ట్ అది ముట్టుకున్న షాక్ కొట్టదు ఫ్రెండ్స్. ఆ విధంగా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో చూసుకుంటే కనుక ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి న్యూట్రల్ ఫ్రెండ్స్. ఇది న్యూట్రల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇండికేటర్ న్యూట్రల్ ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని కూడా జాయిన్ చేయాల్సి ఉంటుంది. ఇండికేటర్కి ఫేసు న్యూట్రల్ అనేది డైరెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సప్లై ఉన్నదా పోయిందా అనేసి ఇండికేటర్లో అర్థమవుతుంది కాబట్టి మనం సప్లై అనేది డైరెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం ఇండికేటర్ కూడా మనం న్యూట్రల్ సప్లై అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు న్యూట్రల్ సప్లై అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం స్విచ్చెస్ అన్ని ఫిల్ చేసిన దాకా పైన పాయింట్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్విచ్చెస్ మొత్తం ఫిల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం చేసిన తర్వాత పైన స్విచ్చెస్కి పాయింట్లు ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.